స్వీట్ కార్న్ బూరెలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కిరణ్మయి గారు, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువే ఉన్నాయండి. చాలా తక్కువ ఉంటాయండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందా? ఓకే, అయితే స్టార్ట్ చేద్దాము. అనుష, మిక్సీ ఇవ్వరా? ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఇందులో మనం ఈ స్వీట్ కార్న్స్ వేసుకోవాలండి. ఓకే, సో అవి ఏంటంటే ఉడకబెట్టుకున్నావా? ఆహా లేదండి, పచ్చివి. 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 ఒట్టి స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టాలి కొంచెం. పట్టుకొని వచ్చేయండి. ఓకే, జస్ట్ కచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ఓకే, దాంట్లోనే బెల్లం. దీంట్లోనే బెల్లం వేసుకోవాలి. అంటే స్వీట్ ఎక్కువ తినాలి, కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మీడియం కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం మనం బియ్యం పిండి. ఓకే, ఒక 2 స్పూన్స్. తర్వాత గోధుమ పిండి. బియ్యం పిండి, గోధుమ పిండి. అదే ఒకసారి నేను మిక్సీ పట్టుకుంటాను. ఓకే, కిరణ్మయి గారు ఎలా మిక్సీ పట్టుకున్నారు చూపించి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనం. ఓకే, ఇలా మనకి మెత్తగా పట్టుకోవాలి. పేస్ట్ లాగా వస్తుంది. పేస్ట్ లాగా పట్టుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఓకే, మీరు ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగోండి మిక్సింగ్ బౌల్. థ్యాంక్ యూ అండి. ఈ పేస్ట్ అంతటిని దాంట్లో ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన దాకా వెయిట్ చేద్దాం. ఓకే, ఇందులో కొంచెం మనం ఇది గట్టిగా ఉందా ఏంటని చూసుకొని కొంచెం పిండి ఏమైనా పడితే కొంచెం పిండి వేసుకుందాం. ఓకే, అంటే ఇలా ఉండకూడదు, ఆయిల్ ఎక్కువ లాగుతుంది అనమాట. కొంచెం మనం గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, మనం కలుపుకోవాలండి ఇలాగా. సో అంటే మనకు కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఉండాలి, మరీ అంతా ఉండకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే. సరే కిరణ్మయి గారు, అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారు బిజినెస్ చేస్తారండి. నాకు 2 పిల్లలు. ఒక బాబు వచ్చేసి ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాడు. ఎంటెక్? నిజం చెప్పండి. నిజమే అండి. ఓకే, పెద్ద బాబు ఎంటెక్ చేస్తున్నాడు. చిన్న బాబు ఏవియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళాలని ఆయన దాంట్లో ఉన్నారు. ఓకే, నేను ఏ 6th క్లాస్ 7th క్లాస్ చెప్తారు అనుకుంటున్నాను. పిల్లలు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది కదా, తప్పదు, పిల్లలు పెద్దగా అయిపోయారు. బట్ అదే బెస్ట్ కదండి. అదే బెస్ట్ అండి. అలా అయితేనే కరెక్ట్ అనమాట. కరెక్ట్ ఏజ్లో పిల్లలు ఉంటారు, కరెక్ట్ టైంలో వాళ్ళు చేతికి వస్తారు కదా, అది. సో అయితే రెండో అబ్బాయి లండన్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాడు ఆయన. ఓకే, వాటర్ కావాలండి నాకు ఒక బౌల్లో. అక్కడే ఉన్నాయండి వాటర్. ఓకే, మనం కొంచెం తడుపుకొని చేతికి అంటకుండా వస్తుందండి. ఓకే, అందుకని సో అలా కొంచెం తడుపుతూ తడిగా ఇది కలుపుతూ ఉండాలి. అంతే. ఓకే, మీరు మన గారె వేయాలన్నా కొంచెం తడపాలి. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి రెసిపీ? ఓన్గా చేసేసానండి. ఓన్గా చేసేసారా? అసలు ఎలా ట్రై చేయబుద్ధి అయ్యింది స్వీట్ కార్న్ తోటి బూరెలు అన్న కాన్సెప్ట్? ఎప్పుడు స్వీట్ కార్న్స్ మనం అవి బాయిల్ చేసుకుని తింటాం కదా, ఒకసారి స్వీట్ చేద్దాం అన్నట్టుగా చేశాను, బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి పిల్లలకి చేసి పెడతాను నేను. ఓకే, పిల్లలకంటే ఫ్రెండ్స్కి కూడా. పిల్లలకి మీ ఫ్రెండ్స్ కి? నా ఫ్రెండ్స్ ఓకే, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ పెడుతూనే ఉంటాను. ఏంటంటే కిట్టి పార్టీలు చేస్తారా? కిట్టి పార్టీస్ ఉన్నాయండి. అవునా? ఓకే, ఫైన్. సో అయితే మీ వంటలు ఫేమసా మీ గ్రూప్ లో?
వంటలు బాగా చేస్తాను కాబట్టి బాగా ఫేమస్ అయిపోయింది. ఓకే, వాళ్ళు తినడానికే వస్తారు ఇంటికి. అవునా? వంట చేయించుకొని తిని మరీ వెళ్తారు. కిరణ్మయి గారు వంటలు తినడానికే వస్తారు అయితే ఫ్రెండ్స్ అందరూ. వస్తారు. ఏంటి ఏమేమి బాగుండుతారు కిరణ్మయి గారు? వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగా చేస్తాను. సో వెజ్లో ఏం చేస్తారండి వెరైటీస్? ఆల్మోస్ట్ అన్నీ చేస్తానండి, అన్ని కూరగాయలతోనూ అన్ని వెరైటీస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటి మరీ తినేది ఏంటి మీ వంట? వాళ్ళు గారెలు తింటారండి. గారెలా? ఇట్లా మొక్కజొన్న బూరెలు, గారెలు వాళ్ళకి బాగా ఇష్టం. ఓకే, అవి బాగా తింటారు. ఓకే, నూనె వేడెక్కిందాం చూద్దామండి ఒకసారి. వేడైనట్టుందండి? వేడైందండి. ఇలా మనం ఇట్లా చేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా వేసుకోవడం. ఓకే, సో ఇలానే అన్ని చిన్న చిన్నగా ఫ్రై చేసుకొని అంతే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అరిటాకు పెట్టేసుకొని దాని మీద ఇట్లా అద్దె వేస్తారు. అవును, అవునండి. ఒక్కొక్కరు కొంతమంది బాగా అలవాటు ఉండి చేత్తోనే వచ్చేస్తుంది వాళ్ళకి, చెయ్యే పెద్ద ఆయుధం, ఇంకేం అవసరం లేదు. ఇంకొంతమంది మీరు అన్నట్టు అరిటాకు, ఇంకొంతమంది ప్లాస్టిక్ కవర్స్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతూ ఉంటారు. అవును. సో మీకు చేత్తోనే అలవాటు. ఓకే, వీటినే కొంచెం ఇంతలాగా బోండాలు లాగా వేస్తారు. చాలా వెరైటీస్ చేయొచ్చండి దీంతో మనం. ఓకే, కానీ అంత ఓపికలు ఉండాలి కదా ఇప్పుడు జనాలు. బయట దొరుకుతున్నాయి, కొనుక్కుంటున్నా, తినేస్తున్నాం. అవును, ఫాస్ట్ అయిపోయింది అంత ఫాస్ట్గా అయిపోయింది. సో మీ ఇంట్లో అయితే ఇంకా మీరు వంటలు ఎరగదీస్తారు కాబట్టి ఎక్కువగా ఇంట్లో హోమ్ రెసిపీస్ అనుకుంటా. ఎక్కువ అవేనండి, బయట ఆర్డర్లు గట్రా తక్కువ. అవి తక్కువ, ఓపిక లేనప్పుడు చేసుకోవడమే. ఓకే, బయట ఆర్డర్ చేయడమే, కానీ ఓపిక ఉంటే మాత్రం చేసేస్తాం. ఓకే, ఇదేనండి టోటల్గా అయిపోయింది, చేసేస్తాం. కిరణ్మయి గారు అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, ఇదిగోండి స్వీట్ కార్న్ బూరెలు. ఓకే, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, స్వీట్ కార్న్ బూరెలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ బూరెలకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బెల్లం, బియ్యపిండి, గోధుమ పిండి, నూనె. స్వీట్ కార్న్ బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ పట్టుకొని అందులో బెల్లం, బియ్యపిండి, గోధుమ పిండి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని చెయ్యి తడుపుకొని కలిపి పెట్టుకున్న పిండిని బూరెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ బూరెలు రెడీ.